హాయ్ ఫ్రెండ్స్, నేను హరి వల్లభోజు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్న విషయం కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇదేంది ఇట్లా కూడా అవుతుందా అని చెప్పేసి కూడా అనిపించవచ్చు. మనకు అనుకున్న కోరికలు తీరే విషయంలో కానీ, మనసులో బలంగా అనుకునే విధానం కానీ, దాన్ని బట్టి మన భవిష్యత్తు మారచ్చు. కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అనేది ఒక విషయం. రెండో విషయం ఏంది అని అంటే, ఆ మధ్య ఫిదా సినిమాలో హీరోయిన్ గట్టిగా అనుకో అయిపోతుంది అనే విషయం మామూలుగానైతే అది నమ్మాలనిపించదు. కానీ ఎప్పుడైనా ఎవరికైనా అనుభవంలోకి వచ్చిన తర్వాత అది నమ్మడంలో తప్పేం లేదు అనిపిస్తుంది. కాకపోతే ఆ నమ్మే విషయంలో వచ్చేసి మనకి మన నష్టం కష్టం జరుగుతుందా అనే దాన్ని కూడా చూసుకోవాలి. ఓకే, సపోజ్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఆ రోజుల్లో అంటే కనీసం 15-20 సంవత్సరాల కింద వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకునేటోడు. ఆడు పనిచేసే దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళను నైట్ టైంలో వాళ్ళకు ఏదో ట్రైనింగ్ అయిపోయి ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి తీసుకొచ్చే క్రమంలో నైట్ 11ంటికి 12ంటికి కూడా చూసేటోడు అనమాట. ఆ బస్సులకి వెళ్ళి దిగి ఆ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీసులకు పోతుంటే వీడికి మనసులో అనిపించేది, నేను కూడా ఎప్పుడైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ కావాలి, నేను వారానికి 5 రోజులు పని చేసుకోవాలి, నాకు కూడా ఇట్లా బస్సులలో వేరేటోళ్ళు తిప్పాలి అని చెప్పేసి ఇది చాలా సంవత్సరాలు అనుకున్నాడు. వాళ్ళని చూసినప్పుడల్లా అట్లా అనిపించేదంట. ఇది ఒకటి. రెండోది, వాడు ఏదో ఒక 3 స్టార్ హోటల్లో పనిచేసిండంట. ఆ పని చేసేటప్పటికి వచ్చేసి వీడి జీతం వచ్చేసి చాలా తక్కువనే ఉండేది. బట్ కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ఆ టైంలో చేసుకున్నాడు. సో వీడు చేసే పని ఏంది అని అంటే, వేరే వాళ్ళు ఆ హోటల్లో ఉండటానికి వాళ్ళ కంపెనీ నుంచి వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి సమాచారం ఇచ్చేటోళ్ళంట. ఫ్యాక్స్లో కానీ, ఎక్కువ వరకు ఫ్యాక్స్లోనే వచ్చేది. లేదు అని అంటే టెలిఫోన్ చేసి డీటెయిల్స్ చెప్పేటోళ్ళు. సో అటువంటప్పుడు వాడు ఆ బిల్డింగ్, ఆ హోటల్కి సంబంధించిన అందరినీ చూడడము, అట్లా వేరేటోళ్ళు బుక్ చేస్తే ఆ క్లయింట్స్ రావడము, బిల్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బిల్స్ వాళ్ళు ఏం పే చేయకుండా ఆ బిల్స్ కంపెనీకి సబ్మిట్ చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఆ అమౌంట్ పే చేయడము. సో ఇవన్నీ చూసిన తర్వాత వాడి స్థాయి ఏంది అని అంటే, బస్సు టికెట్ కొనుక్కొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయే పరిస్థితి, చాలా తక్కువ జీతంతో పని చేసుకునే పరిస్థితి. కానీ వాడేమనుకున్నాడు అని అంటే, ఇట్లా పనిచేసే దగ్గర చూసి అరే నాకు కూడా వేరేటోళ్ళు హోటల్లో బుక్ చేయాలి, హోటల్లో రూమ్ బుక్ చేయాలి, ఆ హోటల్లో నేను ఉండాలి అని చెప్పేసి అనుకోవడం. ఫర్ ది సేమ్ వచ్చేసి ఆడు పనిచేసే దానికి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండేది వాడు పనిచేసే హోటల్. ఆ పనిచేసే హోటల్ ఉన్నప్పటికీ నేను కూడా ఫ్లైట్ ఎక్కాలి, నాకు కూడా నా డబ్బులతో కాకుండా కంపెనీ డబ్బులతోటి ఫ్లైట్ ఎక్కి పోవాలి, ఫ్లైట్ ఎక్కి తిరగాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇది ఒకటి. సో ఇట్లా కనీసం ఒక 10-13 సంవత్సరాలు అయిపోయింది. మనసులో కోరికలు అట్లే ఉన్నాయి. కాకపోతే అనుకోవడం మాత్రం ఎప్పుడు వదలలేదంట. సో రాంగా చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు. సాఫ్ట్వేర్ అంటే దానికి సంబంధించిన పెద్ద కంపెనీలో జాబు. ఆ కంపెనీలో అప్పటికి 50,000 మంది పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఓకే. సో అట్లాంటి జాబ్ వచ్చింది. వారానికి 5 రోజుల పని అయింది, సోమవారం నుంచి శుక్రవారం దాకా. అట్ ది సేమ్ వాడు పనిచేస్తున్న హోటల్లో వచ్చేసి వేరే వాళ్ళు పార్టీలు, లంచ్లు, డిన్నర్లు, టీమ్ మీటింగ్లు, ప్రజెంటేషన్లు ఇవన్నీ చేసుకునే వాళ్ళంట బ్యాంక్వెట్ హాల్లో వచ్చేసి. సో ఇవన్నీ చూసేటప్పటికి వాడికి కోరిక పుట్టింది, నేను కూడా పనిచేసే కంపెనీలో నన్ను కూడా వేరే వాళ్ళు అవుటింగ్ తీసుకుపోవాలి అని చెప్పేసి, సేమ్ హోటళ్ళలో పార్టీలు చేసుకోవాలి అని చెప్పేసి అని. ఇట్లాంటివన్నీ తను అనుకోంగా అయిపోయిన తర్వాత తన ప్రయత్నాలు మామూలుగానే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ అయిన తర్వాత వాడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ కావడానికి 10-15 సంవత్సరాలు పట్టింది. ఆ చేస్తున్నప్పుడు ఏదైతే మొదటి కోరిక అనుకున్నాడో మొదటిసారి, దాని తర్వాత వాడు అనుకున్నట్టు ఫ్లైట్లో ఎక్కాలి, కంపెనీ వాళ్ళు నన్ను ఫ్లైట్లో తీసుకెళ్ళాలి అని అనుకున్నదైతే జరగడానికి 18 ఏళ్ళు ఏదో పట్టింది. సేమ్ సాఫ్ట్వేర్ కంపెనీలు బస్సులలో తిప్పాలి అని చెప్పేసి అనుకోవడానికి కూడా ఒక 13-15 ఏళ్ళు పట్టింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, అనుకున్నోడు మనసులో గట్టిగా అనుకోవడము ఒకటి అయితే, దానికి తగ్గట్టుగా అందొచ్చిన అవకాశాలని పేర్చుకుంటూ పోయిండు. అవకాశాలను ఎప్పుడూ మిస్ చేసుకోలేదు. ఫర్ ది సేమ్ ప్రయత్నం మాత్రం ఆపలేదు. సో ఒక్కొక్కసారి వాడు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్క కోరిక తీరుతున్నప్పుడు, అరే నేను ఇన్ని సంవత్సరాల కింద ఇట్లా అనుకున్నా కదా అని చెప్పేసి ప్రతిదానికి ఒక్కొక్క థాట్ వచ్చేది. మొదటిసారి వాడి కోసం వాడు ఆఫీస్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఒకటి, ఫర్ ది సేమ్ ఫ్లైట్కు
వెళ్తున్నప్పుడు క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిన తర్వాత వీడి కోసం ఆఫీస్ వాళ్ళు హోటల్లో బుక్ చేస్తే ఆ హోటల్ రూమ్కి వెళ్ళినప్పుడు వీడు ఏం చెప్పకున్నా కానీ ఆల్రెడీ మీకోసం బుకింగ్ అని చెప్పేసి రిసెప్షన్లో వెళ్ళేటప్పటికి హోటల్కి వెళ్ళడము, రూమ్ కీ తీసుకోవడం, రూమ్లోకి వెళ్ళిపోవడం. దాని తర్వాత ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు అవుటింగ్లకు వెళ్ళడం. సో ఇవన్నీ కూడా జరిగాయి. దీంతో పాటు ఆఖరిది ఏంటి అని అంటే ఏదో ఒక రకంగా నేను స్క్రీన్ మీద కనపడాలి, అది ఏ రకమైనా పర్లేదు అని చెప్పేసి అనుకొని ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి అవకాశాలు లేకున్నా కూడా తనతో వాడితో కలిసి ఉన్న ఒక ఫ్రెండ్ ఏదో ఒక విషయమై సినిమాల మీద ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనుకున్న దానికి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా అని చెప్పేసి విషయం తెలవంగానే బెల్లం చుట్టూ తిరిగే ఈగల్లాగా అతని చుట్టూ తిరిగి తనకు తెలిసిందేదో చెప్పుకుంటా నాకు కూడా రకరకాల ఇష్టాలైతే ఉన్నాయి, ఇది నేనేమన్నా నీకు పనికొస్తానా చూడు అని చెప్పేసి అతనితో మాట్లాడడం జరిగిందనమాట. ఆ మాట్లాడడం జరిగేదానికి సరే నీకు క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి ఇవ్వడం, ఆ షార్ట్ ఫిల్మ్ కోసం వచ్చేసి స్క్రిప్ట్ రాయించడము, డైలాగులు ప్రాక్టీస్ చేయడం, ఆ షూటింగ్ కోసం పోవడము, షూటింగ్ తీసుకోవడము, ఆ షార్ట్ ఫిల్మ్లో వచ్చేసి కనపడేట్టుగా చూసుకోవడం. సో జీవితంలోనే ఎప్పుడైనా స్క్రీన్ మీద కనబడతానా అని చెప్పేసి అనుకున్న మనిషి ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసి మళ్ళీ స్క్రీన్లో చూసి చాలామంది మెచ్చుకోగా, చాలామందికి కనపడగా, అట్లాంటిది ఇంకో చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ కూడా ప్రజెంట్ ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. సో మనం గట్టిగా అనుకుంటే పనులు అవుతాయి అనే విషయం ఏదైతే ఉందో, గట్టిగా అనుకోవడంలో తప్పు లేదు ఒకటి అయితే, దాని తర్వాత వచ్చే కాలమాన పరిస్థితులను బట్టి మనసులో ఏదైతే ఆలోచనలు, కోరికలు ఉంటాయో దానికి తగ్గట్టుగా వస్తున్న అవకాశాలను ఎప్పుడూ మిస్ చేసుకోకుండా అందిపుచ్చుకుంటూ ఉంటే ఆ పరిస్థితులు, ఆ అనుభూతులు, ఆ అనుభవాలు వచ్చేటప్పటికి మన మనస్సులో అనుకున్నదే నిజంగా నిజ జీవితంలో రియాలిటీ అయ్యి మనకే అనుభవం అయినప్పుడు అందులో అనుభవించే కిక్కే వేరు. సో ఇది ఫ్రెండ్స్, మనసులు గట్టిగా అనుకుంటే అవుతుంది అని చెప్పేసి ఒక మాట గురించి నాకు తెలిసిన వాళ్ళ అనుభవాలను ఇక్కడ పంచుకోవడం జరిగింది. నేను హరిగోల్ భోజు, మరి వేరే వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.